మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామములో విశ్వాస శక్తి కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనములు. నూతన 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. దైవాశీర్వాదములు అందిస్తూ ఉన్నాం. ఈ యొక్క 2024 అనబడిన ఈ అద్భుతమైన నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టే కృపను దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, 2023లో దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ 2024 అనబడిన నూతన సంవత్సరం అడుగుపెట్టే కృపనిచ్చారు. మరి సమయంలో దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసి ఉన్నాం. ఈ 2023ను పూర్తి చేసుకుని ప్రభువా 24లో అడుగు పెడుతున్న మాకు ఈ 2024 ఏ విధంగా ఉండబోతుంది, ఆ 24లో మాకు ఏ ఆశీర్వాదం ఇవ్వబోతున్నావని మేము ప్రభువుని అడిగినప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఈ 2024 అనబడినటువంటిది ఒక ఫలభరితమైన సంవత్సరంగా ప్రభువు మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 2024 మనందరి జీవితాల్లో తండ్రి అయిన దేవుడు ఫలభరితమైన సంవత్సరంగా ఆశీర్వదించి మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి నేను దేవుని వాక్యంలో నుండి అనేకమైన సత్యాలు నేను ధ్యానం చేసినప్పుడు 24 అనబడినది చాలా శ్రేష్టమైన సంఖ్యగా మనకు కనబడతా ఉంది. అన్నిటికంటే ముఖ్యముగా 24 అనబడినటువంటిది మరి పరలోకములో 24 పెద్దలు అనబడినటువంటి వారిని బట్టి మనం చూస్తే ఆ 24 పెద్దలు ఏ మాటలైతే మాట్లాడారో ఆ మాటల్లో నుంచే నేను ఒక ఆశీర్వాదకరమైన పదాన్ని నేను చూశాను. ఏమిటి అనగా, ప్రతి వానికి ప్రతిఫలము ఇచ్చేటువంటి దేవుడు అనేటువంటి ఒక చక్కని మాటను ప్రభు అయిన దేవుడు మాకు అందించి ఉన్నారు. అందును బట్టి దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో రండి దేవుని బిడ్డలారా, మరి యొక్క చక్కని ఫలభరితమైన సంవత్సరము ఏ విధంగా ఫలభరితంగా దేవుడు చేయబోతున్నారు, ఎలాంటి ఫలభరితమైన ఆశీర్వాదం మనకి ఇవ్వబోతున్నారు అనే సత్యాల్ని మనం ధ్యానం చేస్తూ ప్రభువును మహింపరుద్దాం. మొట్టమొదటిగా ఆయన ఈ ఫలభరిత సంవత్సరంలో ఆయన మనకి ప్రతిఫలము ఇస్తాను, తగిన ఫలము ఇస్తానని మనతో మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. జనులు కోపగించినందున నీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలను పరిశుద్ధులను నీ నామమునకు భయపడువానికి తగిన ప్రతిఫలం ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీవు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు ప్రభువా. 2024 అనబడిన అద్భుతమైన సంవత్సరాన్ని బహుమానంగా నీ బిడ్డలమైన మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. ఈ సంవత్సరము ఫలభరితమైన సంవత్సరంగా ఎలాగూ ఉండబోతుందో ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి. అల్పుడనైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని నీ బిడ్డలతో మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని, నీ బిడ్డలకు ఈ సంవత్సరాన్ని ఫలభరితమైన సంవత్సరముగా మార్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం. విశ్వాసముతో నమ్మకంతో ఎందరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో ఆలకిస్తున్నారో వారందరికీ కూడా ఫలభరితమైన ఆశీర్వాదాలు ఇచ్చి గొప్ప ఫలములు ఇచ్చి గొప్ప ప్రతిఫలములు ఇచ్చి తగిన ఫలములు ఇచ్చి ఆశీర్వదించి దీవించి మీరే మహిమ పొందమని నీ హస్తానికి సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని మనం ధ్యానము చేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో 24 పెద్దలు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా వారు చెప్పినటువంటి మాటలు ఏమిటనంటే, ఈ లోక సంబంధంగా ప్రజలకు తీర్పు తీర్చే సమయం వచ్చింది, ప్రజలను వారికి తగిన ప్రతిఫలం ఇచ్చే సమయం వచ్చింది. వారు కష్టపడుతున్న వారైతే కష్టానికి ప్రతిఫలం పొందుకుంటారు, వారు లోక సంబంధంగా జీవిస్తున్న వారైతే దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. దేవుని వాక్యాన్ని బట్టి మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరు తగిన ఫలమును ఈ 2024లో పొందబోతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మీ అందరి జీవితాల్లో ఇంతవరకు కష్టపడ్డారు, ఇంతవరకు ప్రయాసపడ్డారు, ఇంతవరకు కన్నీరు కార్చారు, ఇంతవరకు ప్రార్థన చేశారు, ఇంతవరకు ఉపవాసాలు ఉన్నారు, ఇంతవరకు ప్రభు సన్నిధిలో అనేక రీతులుగా సహకరించారు. తగిన
ఫలం మీరు పొందలేదు. కానీ ఈ 2024లో తండ్రి అయిన దేవుడు నీకు తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, తగిన ఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మండి, విశ్వాసం ఉంచండి దేవుని బిడ్డలారా. అట్టి తగినటువంటి ఫలమును దేవుడు ఏ విధముగా ఇవ్వబోతున్నాడంటే, ఒక ఇంటిలో ఒక మామగారికి 2 కొండలు ఉన్నాయటండి. ఒకటి చిల్లు పడిన కొండ, ఒకటి మంచి కొండ. ఆ చిల్లు పడిన కొండ, మంచి కొండ, రెండు వాటితో నీళ్ళు తెస్తుంటే ఆ మామగారు మరి ఒక కొండలో నిండుగా నీళ్ళు వస్తున్నాయి, ఒక కొండ మరి చిల్లు పడిపోయి సగం నీళ్ళే వస్తున్నాయి. ఈ సమయంలో మంచి కొండ చిల్లు కొండని ఎంతగానో మరి చిన్న చూపు చూస్తుందంట. నీవు పగిలిపోయిన కొండవు, నీవు సరైన నీళ్లు తేవట్లేదు, నేను పూర్తిగా నీళ్ళు తెస్తున్నాను కానీ నువ్వు సరైన నీళ్ళు తేవట్లేదని దాన్ని చూస్తూ ఉందంట. అయితే ఆ మామగారు వచ్చి మాట్లాడిందంట. వారి సంభాషణని అర్థం చేసుకుని, పగిలిపోయిన కొండ, నీవు మాత్రమే తక్కువ ధరవు కాదు, ఎందుకంటే ఈ రోజున నీవు నాకు ఎంతో ఉపకారం చేస్తున్నావు. ఎందుకంటే ఆ బావి దగ్గర నుంచి ఇక్కడికి నీళ్లు తెచ్చుకునే మార్గంలో మరి నీ చిల్లు పడిపోయిన కొండలోంచి కారుతున్నటువంటి నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్ల ఆధారంగా ఆ మార్గంలో నేను కొన్ని కూరగాయల విత్తనాలు వేశాను. ఆ కూరగాయల విత్తనాలకి నువ్వు ప్రతిరోజు కూడా ఆ కారుతున్న నీళ్ళ ద్వారా నీళ్లు పోస్తున్నావు. కాబట్టి ఆ మొక్కలు ఎదిగి చక్కని ఫలములు కాస్తున్నాయి. ఆ ఫలములనే అమ్ముకొని నేను బ్రతుకుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. పగిలిపోయిన కొండ అని అది ఎంతో దిగులు పడింది. ఈ రోజున 2024లో కూడా నేను ఇంతవరకు పనికిరాని దాన్ని, లేకపోతే పనికిరాని వాళ్ళను అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఎంతో శ్రేష్టమైన వ్యక్తివి, దేవుని దృష్టిలో ఎంతో దీవించబడే వ్యక్తివి. కనుక నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీ పగిలిపోయిన జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. తగిన ఫలములు ఇచ్చేటువంటి ఆ పగిలిన కొండ మంచి ఫలములు పండించే కొండగా ఎలాగైతే మారిందో, నీవు కూడా మంచి ఫలములు పొందేటువంటి చక్కని కొండగా, చక్కని వస్తువుగా, చక్కని పరికరంగా ఆ తండ్రి అయిన దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చి నిన్ను ఆశీర్వదించును గాక. రెండవదిగా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, 5-6 వచనములు మనం చదివినట్లయితే, ఈలాగున జరగకుండునట్లు జనులు నిన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవునితో మనము సమాధాన పడవలను. మనము సమాధాన పడినట్లయితే ఈ యొక్క భూమిని ఫలభరితంగా మనం మారుస్తామటండి. చిగిర్చి పోస్తుందట ఆ ప్రాంతమంతా కూడా. ఇశ్రాయేలు చిగిర్స్తుంది, భూలోకమును వారు ఫలభరితంగా చేస్తారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధికమైన పంటలు పండించేటువంటి దేశం ఏదైతే ఉందంటే ఇశ్రాయేలు దేశం. మన దేశ నాయకులు కూడా, మన రాష్ట్ర మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి ఆ పంటల విధానాన్ని చూసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశంగా దేవుడు దీవించాడు. ఇంకనూ అది ఫలభరితంగా కాబోతుంది. ఈ రోజున అకాల వర్షాలు వచ్చి మన పంటలు పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే చీడపీడలు ఆశిస్తూ ఉన్నాయి, మన పంటలు నాశనమైపోతున్నాయి, మనకు సరైన పంటలు దొరకట్లేదంటే దేని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం మనకు కావాలి దేవుని బిడ్డలారా. కనుక ఆ యొక్క విధముగా మనమందరము కూడా దేవుని సన్నిధానంలో చక్కనైన పంటలు మరి 2024లో మనం పొందబోతున్నాం. ఫలభరితమైనటువంటి చక్కని విస్తారమైన పంటలు మరి 2024లో మన రైతులందరికీ తండ్రి అయిన దేవుడు ఇచ్చును గాక అని మేము దీవిస్తూ ఉన్నాం. మూడవదిగా చూసినట్లయితే మరి యొక్క ప్రథమ ఫలములు అర్పించినట్లయితే మీరు ఇంకా ఫలిస్తారు అని కూడా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. బిడ్డలారా, సంఖ్యాకాండము 28వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, మరియు ప్రథమ ఫలములను అర్పించు దినము అనగా వారముల పండుగ దినమును మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పని ఏమీయు చెయ్యకూడదు. ఆమేన్. మనము ప్రథమ ఫలముల పండుగలు
ఆదివారపు ఆరాధనలు క్రమములలో మనము చక్కగా ఉన్నట్లయితే నేను మీకు తగిన ప్రతిఫలం ఇస్తాను, ఫలభరితమైన జీవితం ఇస్తాను, ఫలభరితమైన ఆశీర్వాదకరమైన జీవితం ఇస్తానని తండ్రి అనే దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ ఆదివారపు ఆరాధనలు కానీ సంఘ కార్యక్రమాలు కానీ నీవు నిర్లక్ష్యం చేయటం వలన నీవు సరైన దీవెన పొందలేకపోతున్నావు, సరైన ఆశీర్వాదం పొందలేకపోతున్నావు. ఆదివారం వచ్చినప్పటికే బట్టలు దుక్కోవడం, ఆదివారాలు వచ్చినప్పటికే చికెను మటను మరి ఫిష్ డేగా దీన్ని మార్చేస్తాం, సండేని ఫిష్ డేగా మటన్ డేగా మార్చేస్తాం. దేవుని బిడ్డలారా, అలాంటి కార్యక్రమాలకి కాదు, మరి ఎక్స్కర్షన్స్కి వెళ్ళడానికి, ఫంక్షన్స్కి వెళ్ళడానికి, ప్రయాణాలు చేయడానికి, టూర్స్ చేయడానికి ఈ ఆదివారాన్ని ఉపయోగిస్తున్నారా? దేవుని బిడ్డలారా, చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు. మీరు దీవించబడాలంటే, ఫలభరితమైన వ్యక్తులుగా మీరు మారాలి అంటే ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు మందిరంలో మీరు ఉండాలి, ప్రభువును ఆరాధించాలి. అదేంటండి పాస్టర్ గారు, ఆదివారం మాకు ఎంజాయ్ చేయడానికి సెలవిస్తున్నారు, మరి బాగా మేము తిరగాలి, బాగా షాపింగ్లు చేయాలి, బాగా మేము ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారేమో. కానీ ఆ ఎంజాయ్ కొద్ది కాలం మాత్రమే మీకు ప్రకటిస్తూ ఉన్నాను. మీరు కష్టపడినా బాధపడినా, మీరు దేవునితో ఫలిస్తే, దేవుడితో కొనసాగితే, దేవుని ఆరాధనలో కొనసాగితే మీరు ఫలభరితంగా మార్చబడతారు. ఒక వ్యక్తి మరి ఇంట్లో జరుగుతున్న పెళ్లి విషయంలో కొబ్బరికాయలు తెద్దామని చెట్టు ఎక్కాడండి. ఆ చెట్టు ఎక్కినప్పుడు కొబ్బరికాయలు దించుతూ ఉంటే ఆ కొబ్బరికాయలు కొన్ని మంచి నేలను పడ్డాయి. ఒక కాయల్ని బురదగుంటలో పడింది. ఆ బురదగుంటలో పడగానే అతను చూసి, చిచ్చి ఇది బురదగుంటలో పడింది నాకెందుకులే అని చెప్పి ఆ మంచి కాయలు తీసుకొచ్చి, ఒక కాయని తీసుకొచ్చి మినరల్ వాటర్తో స్నానం చేసి, దానికి బొట్లు పెట్టి, దానికి ఒక జాకెట్ పెట్టి, ఒక బిందులో పెట్టి, నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తూ ఉన్నాడట. అలా ఊరేగిస్తూ ఉంటే ఆ ఊరేగించబడుతున్న కొబ్బరికాయ చూసి ఆ బురదలో పడిన కొబ్బరికాయని హేళన చేస్తుందంట. ఇదిగో నేను చూడు ఊరేగించబడుతున్నాను, నేను చూడు ఎంత అందంగా తయారయ్యాను, నేను చూడు నన్ను అందరూ కూడా డప్పులు మేళాలతో నన్ను ఊరేగిస్తున్నారు, నీకే ఉంది బురదలో పడ్డావు, బురద జీవితం అని చెప్పి హేళన చేస్తుందంట. కానీ బురదలో ఉన్న కొబ్బరికాయ కూడా మాట్లాడిందంట, ఏమే ఈ యొక్క ఊరేగించబడుతున్న కొబ్బరికాయ, నీ ఊరేగింపు ఒక్కరోజు మాత్రమే, నీ అలంకరణ ఒక్కరోజు మాత్రమే, ఈ ఒక్కరోజులో నిన్ను పగలంతా ఊరేగిస్తారు, సాయంకాలం కల్లా నీ డొక్కలన్నీ తీసేస్తారు, నిన్ను 2 చెక్కలుగా పగలగొడతారు, నీ చెక్కలో ఉన్నటువంటి గుంజునంతా తీసుకుని వారు చట్నీలు గాను, వారు మంచి మంచి మిఠాయిలు గాను చేసుకుని తినివేస్తారు. కానీ నేను అయితే ఆ మట్టిలో పడినటువంటి నేను ఇలాగే ఉండను, కానీ కొద్ది రోజులకి ఒక చక్కని మొక్కగా బయటకు వస్తాను, ఆ మొక్క చెట్టుగా మారుతాను, ఆ చెట్టుగా నేను మారిన తరువాత అనేక వందల వేల కొబ్బరికాయలు నేను కాస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు కూడా ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ప్రజలందరూ అనుకుంటున్నారు వీళ్ళకు ఒక అందం లేదు, చందం లేదు, ఇంకా అస్తమాటు ప్రార్థనలు, కన్నీళ్ళు, వాక్యాలు అంటున్నారు. కానీ మన జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. మనం అనేకమైన ఫలభరితమైన వ్యక్తులుగా మార్చబడబోతున్నాం. నువ్వు ఆరాధనకి వస్తే, క్రమంగా దేవుని ఆరాధిస్తే, క్రమంగా ప్రభువులో కొనసాగితే 2024లో ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు 2024 ఈ మొదటి వారంలో నుండి నేను ప్రారంభిస్తున్న ఈ యొక్క నా యాత్ర, ఈ సంవత్సరం అంతా కూడా 52 వారాలు కూడా నేను క్రమంగా దేవుని సన్నిధిలో నేను ఉంటాను. ప్రతి ఉపవాస ప్రార్థనలో ఉంటాను, ప్రతి ఉపవాస పండుగల్లో ఉంటాను, ప్రతి సభల్లో నేను ఉండాలి అని ఒక తీర్మానం తీసుకుంటే నువ్వు నిశ్చయంగా ఫలిస్తావు. దేని బిడ్డలారా, కనుక దేవుని వాక్యం తెలియచేస్తావు. నువ్వు ఫలభరితంగా మారాలంటే నీవు ప్రథమ ఫలముల పండుగలు, ఆరాధన పండుగలు అన్నిటిలో నీవు ఉండాలి అని ప్రభుపేట మనం చూస్తున్నాం. 4 మనం చూస్తున్నట్లయితే ఆయన మనకు తోడై ఉండి మన కార్యాలని సఫలము చేస్తారట. ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే దేని బిడ్డలారా 2, 3, 4 వచనాలు మనం చూద్దాం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండేయు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించెను. తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఆమేన్. యోసేపునకు దేవుడు ఏం చేస్తారంటండి, తోడై ఉన్నారని పోతీఫర్ చూశాడంట.
మనకు కూడా దేవుడు తోడై ఉంటే మన కార్యాలన్నీ సఫలమవుతాయి. యోసేపు చేసినదంతయు కూడా సఫలమవుతుందంట. ఏ పని అప్పచెప్పితే ఆ పని సఫలమవుతుందంట. వ్యాపారం అప్పచెప్పినా, మరి ఏదైనా వ్యవసాయం అప్పచెప్పినా, ఏదైనా పాడి పంటలు అప్పచెప్పినా అన్నీ కూడా ఫలిస్తున్నాయంట. మన చేతుల్లో, కొంతమంది చేతుల్లో అంటారు వాళ్ళ చేతుల్లో మట్టి పెట్టినా కూడా బంగారం అయిపోతుందట. దేవుని బిడ్డలారా చూడండి, మన చేతిలో మట్టి పెట్టినా బంగారం ఎలా అవుతుందండి? దేవుడు మనకు తోడై ఉంటే అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు యోసేపునకు ఎలాగైతే తోడై ఉన్నాడో నీకు కూడా తోడై ఉంటే నువ్వు నిశ్చయంగా ఫలిస్తావు, నువ్వు నిశ్చయంగా సఫలము పొందుతావు. నీ కార్యాలన్నీ సఫలీకృతమవుతుంది, నీ వ్యాపారం సఫలీకృతమవుతుంది, నీ ఉద్యోగం సఫలీకృతమవుతుంది, నీ కుటుంబంలో కార్యక్రమాలన్నీ సఫలీకృతమే. 2024 అంతా నువ్వేమీ భయపడొద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు ఆదరణకర్తగా ఉన్నాడు, నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు. నీ 2024లో నువ్వు ఏ కార్యం పెట్టుకోవాలనుకున్నా సరే నువ్వు ధైర్యంగా ముందుకు, ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావా, ఒక వివాహము చేయాలనుకుంటున్నావా, లేకపోతే ఒక ఉద్యోగం చేయాలనుకుంటున్నావా, ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నావా, ఒక విదేశానికి వెళ్ళాలనుకుంటున్నావా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. ప్రభువు నీకు తోడైండి. యోసేపునకు ఎలాగైతే తోడైండి నడిపించారు, నిన్ను తోడైండి నడిపించబోతూ ఉన్నారని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. కనుక అతని జీవితంలో కూడా శ్రమలు వచ్చాయి, ఒంటరితనం వచ్చింది, కానీ తన పరిశుద్ధతను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన అన్నీ పోయినప్పటికీ, ఏమీ లేకపోయినా కూడా ఆయన బాధపడలేదు, కానీ ఆయన సంతోషంగా శ్రమలు అనుభవించాడు, కానీ పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, పవిత్రతను విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు. కనుక అతనికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే మనం 5వదిగా చూసినట్లయితే మరి యొక్క గర్భఫలము భూఫలము కూడా నేను మీకు ఇస్తాను అని ఆ తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము మనం చూసినట్లయితే, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెయు, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేక మందలను దీవించును. దేవుని బిడ్డలారా, ఈ రోజున తండ్రి అయిన దేవుడు నీకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు, గొప్ప దీవెన ఇస్తూ ఉన్నారు. ఇదిగో నేను నీ భూఫలాన్ని దీవిస్తాను, నీ గర్భఫలాన్ని దీవిస్తాను, నీ సస్యశ్యామలాన్ని దీవిస్తాను, నీ ద్రాక్షరసాన్ని దీవిస్తాను, నీ సమస్తాన్ని దీవిస్తాను. ఇదిగో నీవు నన్ను వెంబడించు, నీవు నన్ను ఆరాధించు, నీవు నన్ను అనుసరించు, నా వాక్యాన్ని ధ్యానించు, నా సన్నిధిలో ప్రార్థించు అని తండ్రి అయిన దేవుడు మనం కోరుకుంటున్నాడు. నీవు ఇంకా సరిగా ప్రార్థన చేయలేకపోవడం వల్ల నువ్వు దీవించబడలేకపోతున్నావేమో. ఈ 2024లో మరింతగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ తండ్రి నీ యొక్క గొడ్రాలు అనబడిన నిందను తీసివేయబోతున్నాడు. మా సంఘంలో అనేక మందికి దేవుడు కార్యం, మా బ్రాంచ్ సంఘం మూలపాలెంలో మరొక జంటను దేవుడు 7 సంవత్సరాలు, వివాహమైన 7 సంవత్సరాలకి చక్కని గర్భఫలం ఇచ్చారు, చక్కని కుమార్తెనిచ్చారు. ఆ కుమార్తెకి ఇంకా ఫస్ట్ బర్త్డే రాకముందే మరి యొక్క గర్భఫలాన్ని కూడా ఇచ్చారు. చూడండి దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప ఆశీర్వాదం, గర్భఫలాలు ఇచ్చే దేవుడు. నీవు అన్ని చోట్ల తిరగాల్సిన పని లేదు. యేసయ్యతో విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే నువ్వు తప్పక పొందుకుంటావు. నీవున్న సంఘంలోనే పొందుకుంటావు, నీ దైవజనుల ద్వారా నువ్వు పొందుకుంటావు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, నీ ఇంట్లో ప్రార్థన చేయి, నీ సంఘంలోనూ ప్రార్థన చేయి. తప్పకుండా తండ్రి అయిన దేవుడు నీకు గర్భఫలం దయచేయును గాక. విశ్వాసంతో నీవు ప్రార్థనలు ఏకీభించినట్లయితే ఆ తండ్రి అయిన దేవుడు నీ కోసమే ప్రార్థన చేస్తాను. నీవు తప్పకుండా గర్భఫలం పొందుతావని దైవజనుడిగా 2024లో ప్రకటిస్తా ఉన్నాను. దీని బిడ్డలారా, 6వదిగా మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథంలో 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ సంవత్సరము 100 అంతలు పంట కోసారంట. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూద్దాము. దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడుగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనములు వేసి 100 అంతల పంట కోసారు. ఈ రోజున కూడా 2024లో వ్యవసాయదారులైన మీ అందరితో నేను ప్రకటిస్తూ ఉన్నాను, నీవు ప్రార్థనాపూర్వకంగా
నీవు ఆ విత్తనాలు వేయండి, ప్రార్థనాపూర్వకంగా పంటలు ప్రారంభించండి. దేవుడు మీకు కూడా నూరంతల పంట ఇచ్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు విశ్వసించండి. నీ భర్త వ్యవసాయమా, నీ బిడ్డల వ్యవసాయమా, నీ బంధుమిత్రుల వ్యవసాయమా, నువ్వు ప్రార్థన చేయి. మరి అలనాడు ఇస్సాకు ఎందుకు మరి చక్కనైనటువంటి పంటను కోయగలిగారు అంటే, దేని బిడ్డలారా, ఆయన ధ్యానించే అనుభవం కలిగి ఉన్నారంటే. ఆ యొక్క రిబ్కా వచ్చినప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నారట. దేవుని బిడ్డలారా, మనం ధ్యానంలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ధ్యానించే వారం ఉండాలి, ప్రార్థించే వారం ఉండాలి. ప్రార్థన చేయమంటే ప్రభువా నాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే అని చెప్పి అడగడమే కాదండి, ప్రభువు చెప్పే మాటలు కూడా మీరు వినాలి. దేవుని బిడ్డలారా, ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందాలి. దేవుని బిడ్డలారా, కనుక దేవుని సన్నిధానంలో ఆయన మనల్ని దీవిస్తే, ఆయన మనల్ని ఆశీర్వదిస్తే, మనం నిశ్చయముగా 1 బస్తా పంట వేస్తే 100 బస్తాలు ఆయనకు వచ్చిందంటండి. ఈ రోజున మీరు కూడా అదే విశ్వాసం కలిగి ఉండండి. నిశ్చయంగా తండ్రి అయిన దేవుడు మీకు ఇస్తారు. దేని బిడ్డలారా, విత్తనాలు విత్తుతున్న మీరు కూడా దేవుని సన్నిధిలో కూడా విత్తడం నేర్చుకోవాలి. ఒక దైవజనులు మా యొక్క ఆత్మీయ తండ్రి గారు ఏజీ తంగచ్చనయ్య గారు చెప్పారు, నీవు డబ్బును కోయాలి అంటే నువ్వు డబ్బును విత్తాలి. అనగా మన ధనమును దేవునికి విత్తనముగా విత్తినప్పుడు, కానుకగా విత్తినప్పుడు మనకు విస్తారమైన ధనం అనబడిన మరి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇస్తారు. కనుక నీ విశ్వాసముతో నీవు దేవుని సంఘంలో నీకు దేవుడిచ్చిన ప్రతి ఒక్క 100 బస్తానికి పడితే 1 బస్తాని, 10 బస్తాలు పడితే 1 బస్తాని, 100 బస్తాలు పడితే 10 బస్తాలని దేవునికి నువ్వు ఇచ్చేయాలి. మరి అదేవిధంగా నీకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలని, 1000 రూపాయలు వస్తే 100 రూపాయలని, ఆ విధంగా దేవునికి నువ్వు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు దేవుడు నీవు విత్తిన విత్తనాలను బట్టి, విత్తిన ధనమును బట్టి దేవుడు నీకు విస్తారమైన దీవెనలు ఇచ్చే దేవుడుగా ఉన్నారని ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఇక చివరిగా మనం చూద్దాం. దేని బిడ్డలారా, ఆయన మనకు పూర్ణ ఫలమునిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేని బిడ్డలారా, యోహాను రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధిని ఉన్నారు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీ పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని చాలామంది నమ్మని వారి రోజున ఉన్నారు. చాలా రకాలైన బోధలు ఉన్నాయి, అన్య బోధలు ఉన్నాయి. అవి యేసు క్రీస్తు ప్రభుల వారే దేవుడని ఒప్పుకోవట్లేదు. యేసు క్రీస్తు ప్రభుల వారే నరావతారిగా ఈ లోకానికి వచ్చారని ఇంకా ఒప్పుకోవట్లేదు. అలాంటి వారిని వెంబడించడం వలన మనం ఏ ఆశీర్వాదం పొందలేం. కానీ మనకు ప్రభువు ఇచ్చినటువంటి ఈ పూర్ణ ఫలము పొందినట్లుగా మీరు జాగ్రత్తగా మీరున్న సంఘాల్లో కొనసాగండి. మీరు కలిగి ఉన్న నమ్మకాన్ని గట్టిగా పట్టుకొనండి. కొత్త బోధలు వస్తున్నాయి, కొత్త డాక్ట్రిన్స్ వస్తున్నాయి, కొత్తమైనటువంటి విధానాలు వస్తున్నాయి. వాటి వైపు మీరు చూడొద్దు. మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘంలో స్థిరముగా బలముగా నాటబడిన వారై ఉన్నట్లయితే ఆ తండ్రి అయిన దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేని బిడ్డలారా, కనుక దేవాతి దేవుడు ఈ యొక్క 2024 ఫలభరితమైన సంవత్సరంగా ఆయన మారుస్తున్నారు. ఆయన నీకు తగిన ఫలం ఇవ్వబోతున్నారు. నీ యొక్క భూమి పంటను ఫలభరితంగా చేయబోతున్నారు. నీవు ప్రథమ ఫలములు అర్పించేవారుగా ఉంటే ఆయన నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇస్తున్నారు. ఆయన తోడై ఉంటే నీ కార్యము సఫలమవుతుందని వాగ్దానం ఇస్తున్నారు. నీకు గర్భఫలమును భూఫలమును దయచేస్తానంటున్నారు. మరి ఇస్సాకు వలె 100 పంటను నీకు ఇస్తానని వాగ్దానం ఇస్తున్నారు. పూర్ణ ఫలమునిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ఇక 2023 విడిచిపెట్టిన మనము, 2024 అడుగుపెట్టిన మనము, తండ్రి అయిన దేవుడు మనతో కోరుచున్నారు. ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి ఆ డూప్లికేట్ పాప సంబంధమైన లోక సంబంధ క్రియలు నాకు ఇచ్చేయండి. ఆ పాపాలన్నీ నేను మోస్తాను, మీకు శాంతినిస్తాను, సమాధానం ఇస్తాను ప్రభు చెప్తున్నారు. నీ దగ్గర ఉన్న డూప్లికేట్ ఏసైకి ఇస్తే దేవుడు నీకు ఒరిజినల్ ఇస్తారు. ఒక తండ్రి తన పాపకి ప్లాస్టిక్ పూసల దండ కొన్నారట. అయితే ఆ అమ్మాయికి ఆ యొక్క మంచి ముత్యాలహారం కొనాలని ఆశతో ఉన్నాడట. ఒకరోజు ఆ పూసల దండ నాకు ఇచ్చేయమని ఆ తండ్రి అడుగుతూ ఉంటే ఆ కుమార్తె ఇవ్వట్లేదట. కానీ చివరికి ఒకరోజు మరి ఆ యొక్క పూసల దండ ఎందుకు డాడు వస్తమాట అడుగుతున్నామని చెప్పి తీసి ఇచ్చినప్పుడు ఆ జేబులో నుంచి వాళ్ళ నాన్నగారు ఒక ఒరిజినల్ ముత్యాలహారము 50,000 రూపాయలతో కొని ఆ పాపకి గిఫ్ట్ ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. మన దగ్గర ఉన్న ఆ డూప్లికేట్ హారాలు, ఆ డూప్లికేట్ లక్షణాలు, లోక సంబంధమైన
అవసరమైన క్రియలు యేసయ్యకి ఇచ్చేస్తే ఆయన మనకు ఒరిజినల్ ఆశీర్వాదం, ఒరిజినల్ దీవెన మనకి ఇవ్వబోతున్నారు ఈ 2024లో. కనుక మీ అందరూ కూడా తగిన ఫలము మీరు పొందాలని నేను ఆశపడుతున్నాను. మరిక ఫలభరితమైన జీవితాలు మీరు కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఈ 2024 ఫలభరితమైన సంవత్సరంగా మనందరికీ తండ్రి అయిన దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మరి 2024లో గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుదాం. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఈ శ్రేష్టమైన అద్భుతమైన వర్తమానముతో నీ బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడినందుకు మీకు లెక్కలేని వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క నూతనమైన సంవత్సరము నీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఉండును గాక అని ప్రార్థిస్తూ, ఇది ఫలభరితమైన సంవత్సరంగా నేను చేస్తానని వాగ్దానం చేసావు తండ్రి. ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు గనుక ఈ వాక్యాన్ని ఎందరైతే విన్నారో, ఆలకించారో, ధ్యానించారో, పాల్గొన్నారో నా ప్రభువా, వారందరూ కూడా ఈ ప్రార్థనలు ఎక్కువించే వారందరికీ భూఫలములు ఇవ్వండి, ప్రథమ ఫలములు ఇవ్వండి, నైనా తండ్రి వారికి గర్భఫలములు ఇవ్వండి. యేసు నామములో వారు గర్భఫలములు పొందుకుందురు గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగనే వారి జీవితములలో తోడయుండి వారికి తగిన ఫలం దయచేయండి, పూర్ణ ఫలము దయచేయండి ప్రభువా. వారు అడిగిన వెళ్ళ వారికి దయచేసి నడిపించండి ప్రభువా అని మన విశ్వాసముతో ఆ తండ్రిని దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం. ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకొని ఆ ప్రభు అయినటువంటి దేవుని స్తుతిద్దాం. నీ ఉపదేశం నాకందించి ప్రతి వాగ్దానం ఇచ్చావయ్యా, నీ వాగ్దానం నాకందించి ప్రతి వాగ్దానం ఇచ్చావయ్యా, సోలిపోయిన ప్రతిసారి నాపై కరుణను చూపావయ్యా, సోలిపోయిన ప్రతిసారి నాపై కరుణను చూపావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఏ రీతిగా స్తుతింతునో, ఏ రీతిగా నిన్ను సేవింతునో, ఏ రీతిగా స్తుతింతునో, ఏ రీతిగా నిన్ను సేవింతునో, ప్రాణమున్నంత వరకు దేవా పాడతానయా, బ్రతుకు దినములు అన్నియు దేవా నీదు ప్రేమను ప్రకటిస్తాను, ప్రాణమున్నంత వరకు దేవా పాడతానయా, బ్రతుకు దినములు అన్నియు దేవా నీదు ప్రేమను ప్రకటిస్తాను. యేసయ్యా, 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 యేసయ్యా. అవును ప్రభు, మా ప్రాణమును 2023 అంతా కాచి కాపాడి 2024లో కూడా నడిపించినందుకు నీకు స్తోత్రం. మా ప్రాణమున్నంత వరకు నిన్నే సేవిస్తాం, నిన్నే ఆరాధిస్తాం, నిన్నే ప్రకటిస్తాం ప్రభు. నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైన పరిచర్యగా ఈ పరిచర్యను దీవించండి. వాక్యం విని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. 2024 నీ బిడ్డలందరికీ ఫలభరితమైన సంవత్సరముగా ఉండును గాక అని దీవిస్తున్నాను. సమృద్ధి అయిన దీవులతో నింపి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసంతో ఆదరణ ఈ కార్యక్రమం పాలుపంపులు పొందిన అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. ఆమేన్.